ఎట్లయిపోయిందని అంటే నేను ప్రభుత్వాలను తిడతలేని ఇయ్యాల సిగ్గు శరం అనేది హిందువులకు ఉండాలి. అయ్యప్ప స్వామి టెంపుల్లా ఏదైతే బంగారం ఉండే చూడు 3 నుంచి 4 కిలోల బంగారం అమ్మి పడేసి ఓ హిందువు నువ్వు ఇప్పుడు కూడా లేస్తావా లేవవా అని అడుగుతూ కుంభకర్ణుడు అన్నాక ఇంత బువ్వంకుడు పెడితే లేచిండ్రా అయ్యా యుద్ధం ఉన్నది కుంభకర్ణాలు లేవనంటే నువ్వెప్పుడు లేస్తావని అని అడుగుతున్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండాలా కానీ నీ ఇంట్లో పుట్టొద్దు అదే ప్రాబ్లం. ఓడ్రా ఖరాబ్ చేస్తున్నది వీళ్ళ మస్జిద్లకైనా ఇలా చర్చిలకైనా రూపాయి ఇస్తారా? కలియుగంలో ఉన్నా కదా తీసుకోర్రా 30% బిచ్చం మీ ప్రభుత్వాలు అని ట్యాక్స్ కట్టి మూతబరిలో బతుకుతాడు రా. చూపెట్టరు నాకు ఏదైనా మస్జిద్, చూపెట్టరు నాకు ఏదైనా చర్చ్. అంత హిందువుల మీరు 56 దేశాలలో ఏడు ఉండదు వక్ఫ్. ఈడనే సస్తుంది చర్చిలలో నన్నుల మీద అవుతుంటుంది చూడు ప్రాబ్లము రేపులు గిట్లా దాని మీద చర్చ జరగదు దేశం. మళ్ళీ మస్జిద్లలో కూడా ఎట్లా పోతారు ఏమేమి పోతారు మహిళలకు ఏ హక్కులు ఉంటాయని దాని మీద చర్చ జరగొద్దు. బికాస్ షరియా నీకు అడిగే దమ్ము ఉందా? పదవి దొరకంగానే ఆడు పెదవి మూసుకున్నాడు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. స్వామియే శరణమయ్యప్ప అని అన్నప్పుడల్లా భక్తి కట్టలు తెరుచుకొని వస్తుంది. కేవలం ఆ జ్యోతి కోసము ఊర్లు దాటి సముద్రాలు దాటి మండలాలు చేసి ఇరుముడు గట్టి అయ్యప్ప దర్శనాని కోసం మనం వస్తాం. కేవలం అదొక గుడి కాదు, మన ఆస్థ. సనాతన ధర్మం మీద విధ్వంసాలు మామూలుగా జరగలేదు, ఇప్పుడు ఒకటి వినూత్నంగా జరిగింది. ఇది ఎట్లయిపోయిందని అంటే నేను ప్రభుత్వాలను తిడతలేని ఇయ్యాల సిగ్గు శరం అనేది హిందువులకు ఉండాలి. సిగ్గు శరం నేను గెలిపించుకుంటా, ఎవరినో ఒక ఎల్లి కానీ మళ్ళీ కానీ గెలిపించుకుంటా. దాని తర్వాత ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము? మళ్ళీ నువ్వేం బీగినావు? కట్టలు కట్టినావా? మళ్ళీ నువ్వు గెలిపించుకున్నది ఎవరిని, నువ్వు అడుగుతున్నది ఎవరిని అని చేసుకుంటూ వస్తే మళ్ళీ నువ్వేం చేస్తావు? ప్రభుత్వం అంటే ఏంది, నువ్వు కాదా ప్రభుత్వంలా అని అన్న క్వశ్చన్ వస్తుంది. ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే బగ మండుతుంది కాబట్టి మాట్లాడుతున్నావు. అయ్యప్ప స్వామి టెంపుల్లా ఏదైతే బంగారం ఉండే చూడు 3 నుంచి 4 కిలోల బంగారము అమ్మి పడేసారు. టెంపుల్ దేవస్థానం బోర్డోళ్ళు అమ్మి పడేసారు, కరగబెట్టేసిండ్రు, అమ్మేసిండ్రా ఏం చేసారు కానీ బరాలు అమ్మేసిండ్రు. ఇవాళ పవిత్ర పావనమైన అయ్యప్ప స్వామి ఇక ఇట్లాంటివి ఆ పురాతనమైన బంగారము మళ్ళా నువ్వు ఈ జమానాలో దానికంటే డబుల్ బంగారం పెట్టినా ఆ బంగారం విలువ ఈ విలువ ఒకటి ఉంటుందా బ్రదర్? నేను ఒకటి అడుగుతున్నా చెప్పు. ఓ హిందువు నువ్వు ఇప్పుడు కూడా లేస్తావా లేవవా అని అడుగుతున్నా. సిగ్గు శరం అనేది నీకు ఉంటుందా ఉండదా అని చెప్పి నేను అడుగుతున్నా. కుంభకర్ణుడు అన్నాక ఇంత బువ్వకుడు పెడితే లేచిండ్రా అయ్యా యుద్ధం ఉన్నది కుంభకర్ణాలు లేవనంటే నువ్వెప్పుడు లేస్తావని అని అడుగుతున్నా. మందొచ్చి మొత్తం నీకు చెయ్యాలా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండాలా కానీ నీ ఇంట్లో పుట్టొద్దు అదే ప్రాబ్లం. ఈ దేశానికి దరిద్రం దండయాత్ర ఎందుకైంది తెలుసా? ఈయన్నే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండాలా కానీ నా ఇంట్లో పుట్టొద్దు, నీ ఇంట్లోకైనా బలిదానం జరగొద్దు, నీ ఇంట్లో కేవలం ఖజానా కట్టలే దొరకాలా, బలిదానాలు పక్కోని ఇంట్లో కావాలి. బట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రం నా గలీలు ఉండాలా. ఎందుకు? ఆయన ఖడ్గంతో నువ్వు సేఫ్ ఉంటావు కదా. ప్రాబ్లం ఈడొస్తుంది అని అంటే ఎందుకు మండుతుంది అని అంటే ఫ్రెండ్స్ టోటల్ సేల్ నంబర్స్ మీకు పెట్టినా నేను ఇవాళ. టోటల్ లాకెట్స్ ఎంత మీరు తెలుసా? 184 లాకెట్స్ అమ్మిండ్రు 3 వెరైటీలల్లా. 2 గ్రాముల బిల్లలు ఏవైతుండేనో 155 బయ్యర్స్ కింద 19,300కి ఈచ్కి అమ్మేసిండ్రు. 4 గ్రామ్వి 22 మందికి 38,600 రూపాయలకు అమ్మేసిండ్రు ఒక్కొక్కరి దానికి. అట్లా తీసుకొని చూస్తే ఓవరాల్గా 3 కోట్లు 7 రోజులలో అమ్మేసిండ్రు. శబరిమల online.org పోర్టల్కేనే అమ్మేసిండ్రు. కొన్నోడికి సిగ్గు లేదు, అమ్మినోడికి అసలే సిగ్గు లేదు. ఇప్పుడు ఈ ముచ్చట నేను సిగ్గు లేదు ఎందుకంటున్నానంటే సిగ్గు లేదని 3 సార్లు అంట. ఎందుకంటా అంటే నేను 2 నమ్ముతా. ఒకటి డేటాను నమ్ముతా, ఆ తర్వాత దేవుని నమ్ముతా. నమ్మకం కాడికి వస్తే కొంచెము గొప్పను నాకు ఒక నమ్మకం ఉన్నది అంటే ఈ దేశ జ్యుడిషియరీ మీద ఉన్నదా నాకు. ఓనర్షిప్ ఆఫ్ ది టెంపుల్ ప్రాపర్టీ ఎవడరాబోయి నేను అడుగుతున్నా ప్రభుత్వాలని దంకేపై చోటు అడుగుతున్నా. అక్కడ డైటీ అంటే నా స్వామి అక్కడ ఇది నేను మాట్లాడతలేను రే, మళ్ళా ఇది నేను మాట్లాడతలేను, ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిన కథనాలు చెప్తున్నా మీకు నేనంతా. దేవకీ నందన్ వర్సెస్ మురళీధర్ 1956 SCR 756లా ఇచ్చిన హియరింగ్ రూలింగ్ మాట్లాడుతున్నా. హిందూ డైటీ ఈజ్ ఎ జ్యూరిస్టిక్ పర్సన్ కేపబుల్ ఆఫ్ ఓనింగ్ ఎ ప్రాపర్టీ. ప్రాణ ప్రతిష్ట పొరగల మజాక్ కాదు. నా వేదంలా సైన్స్ ఉన్నది, నా సైన్స్లా గుడ్డి నమ్మకాలు లేవు, నమ్మకం ఉన్నది. సనాతన ధర్మం అని అన్నప్పుడు నిత్య నూతనం ఎవాల్వ్ అవుతూ వచ్చినాం. మమతల హోమం కాబట్టి ఇంతమంది సెక్యులరిజం నడుస్తున్నది దేశంలో. నా ప్రాణ ప్రతిష్ఠ చేసిన నా ఆరాధ్య దైవం నా అయ్యప్ప, ఆయననే తన ప్రాపర్టీకి ఓనర్.
స్టేట్ కంట్రోల్ ఏమేమి ఉంటాయి అది కూడా మాట్లాడదాం. ఆర్టికల్ 25 and 26 ముచ్చట తీసుకుంటే రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటుందో, కమిషనర్ హిందూ రిలీజన్స్ ఎండోమెంట్స్ వర్సెస్ శ్రీ లక్ష్మీంద్ర తీర్థ స్వామియార్ ఆఫ్ షిరూర్ మఠ్ తీసుకొని చూస్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే టెంపుల్ ప్రాపర్టీ మస్ట్ బి యూజ్డ్ ఫర్ రిలీజియస్ పర్పసెస్ అంతే, స్టేట్ అందులో ఇంటర్ఫియర్ చేయొద్దు. ఏమని చెప్పింది? ఆ స్వామి ఏదైతే వెల్త్ ఉంటుందో ఆ వెల్త్ని, ఆ సంపదను సనాతన ధర్మానికే యూజ్ చేయాలా, ఎస్పెషలీ ఆ స్వామి భక్తికే యూజ్ చేయాలా. అంతేగాని నేను అడ్డమైన గ్యారంటీలు ఇచ్చినా గ్యారంటీలను ఫుల్ఫిల్ చేసుకోనికే బంగారం కావాలా నాకు అని అంటే నడవదు. నీ అయ్యాలు ముగ్గు వస్తేలే ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నది ఇవాళ సనాతన సైన్యం. నీ అయ్యా ముగ్గు వస్తేలే నా పూర్వీకులు కష్టపడి ఇరుముడు గట్టి సమర్పించిర్రు అయ్యప్పకు. ఈడికి ఆగలే కథ. కేరళ హైకోర్టు ప్రెసిడెంట్ కూడా తీసుకొని వచ్చిన, అలా సుప్రీంకోర్టు వర్తియ్యదు కదా వాళ్ళకు. మళ్ళీ ఇలా ప్రియాంక వాడ్రా ఏం మాట్లాడదు ఈ విషయం మీద. రాహుల్ గాంధీ అసలే మాట్లాడాడు, వామపక్షాలు అసలే మాట్లాడరు. హిందువే మాట్లాడకపోతే నీ పక్కకున్నోళ్ళు నీకు ఎందుకు మాట్లాడతారు రా భయ్? ఎందుకు మాట్లాడతారు రా భయ్? నీకు నీ హక్కు చెప్తున్నా, భారత రాజ్యాంగంలో జరిగిన కథనాలు చెప్తున్నా, నువ్వు అయినా నిద్ర లేవకపోతే ప్రాబ్లం ఆళ్ళదా? మనల్ని సతాస్తున్నా ఆళ్ళదా లే సిగ్గులేని నీదా అని నేను అడుగుతున్నా ఇవాళ. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే కేరళ హైకోర్టు కూడా ఏమన్నదంటే మల్టిపుల్ రూలింగ్స్, ఒకటి కూడా కాదు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్, అనేక సార్లు కేరళ హైకోర్టు ఏమని చెప్పిందంటే టెంపుల్ రెవెన్యూ ఇంకా ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో సెక్యులర్ స్టేట్ ఎక్స్పెన్సెస్కి డైవర్ట్ చేయొద్దు, కోర్ట్ అప్రూవల్ డంకేపే చోటు ఉండాలన్నది. మళ్ళీ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా? కోర్ట్ ఇచ్చిన తీర్పులకు ధిక్కారణ కాదా? న్యాయ వ్యవస్థ అని అంటే మీరు మాట్లాడతారు కదా, ఇన్స్టిట్యూషన్స్ని మోడీ ఖరాబ్ చేస్తున్నారు. ఓడరా ఖరాబ్ చేస్తున్నది, ఇప్పుడు ఓడరా ఖరాబ్ చేస్తున్నది. వీళ్ళ మస్జిద్లకైనా ఇలా చర్చిలకైనా రూపాయి ఇస్తారా? రే ఒకటి గుర్తుపెట్టుకోండి రా, నా కలియుగ శ్రీమంతుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో ఉన్న కదా, తీసుకోర్రా 30% బిచ్చం మీ ప్రభుత్వాలు అని ట్యాక్స్ కట్టి మూతబరిలో బతుకుతాడు రా. చూపెట్టరు నాకు ఏదైనా మస్జిద్, చూపెట్టరు నాకు ఏదైనా చర్చ్. అంత హిందువుల మీద ఉత్తారు. మళ్ళా ఖత్రేమే ఓడున్నాడు, మైనారిటీలు ఉన్నారు. సంపద ఎవడు దోసుకున్నారు? హిందువులది. సంపద ఎవడు పెరిగింది? మస్జిద్ చర్చిలది. 56 దేశాలలో ఏడు ఉండదు వక్ఫు, ఈడనే సస్తుంది వక్ఫు. అడుగుతాడా ఖర్చు వేస్తాడు ఇట్లా, ఈ భూమినా అది అయిపోయా, నువ్వు గిటార్ కొట్టుకోవాలా ముడేసుకొని, నీకు మొలిసిన ఇంటికి ఏడబడతాడా? ఇది ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం హిందువుతోనా? అరే వక్ఫ్ చట్టం తీసుకున్నప్పుడు నువ్వు ఏడదాసుకున్నావురా? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏడున్నావురా? మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు నీకు తెలియదురా? కేవలం ఒక 4-5 హిందువులు కొట్లాడతారు. అరే ఒక దేవుడు, ఒక నా ఆస్థ, నా ఆరాధ్యం, ఆయన చెప్పిండు నేను ఆడోళ్ళతో కలవరమై నాకు ఇష్టం లేదు, నా గుడికి రావద్దనని. లే, ఎందుకు రావద్దు? మళ్ళీ చర్చిలలో నన్నుల మీద అవుతుంటుంది చూడు ప్రాబ్లము, రేపులు గిట్లా, దాని మీద చర్చ జరగదు దేశంలో. మళ్ళీ మస్జిద్లలో కూడా ఎట్లెట్లా పోతారు, ఏమేమి పోతారు, మహిళలకు ఏ హక్కులు ఉంటాయని దాని మీద చర్చ జరగొద్దు. బికాస్ షరియా. హిందువుల మీద మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు ఉండదు రా భయ్? మాట అడుగుతున్నా నేను, ఎందుకు ఉండదు? ఇప్పుడు కేరళ రూలింగ్ కోర్ట్ నేను మాట్లాడుతున్నా. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కేరళ 2012 క్లియర్ కట్గా చెప్పింది చారిటబుల్ పర్పస్కి యూజ్ చేయలేం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉన్నది. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కేసు 2020 క్లియర్ కట్గా టెంపుల్ ఆస్తులు ఏవైతే ఉంటాయో అది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివే, ఆ నీలమేఘ శ్యాముడివే, ఆ కమల నయనుడివే చెప్పింది. మళ్ళీ దీన్ని ఏం చెప్తాం చెప్పుని? మళ్ళీ కేవలము ట్రస్టీలు, గవర్నమెంట్లు, కస్టడియన్సే దోసుకోదొప్తారు. ఇలా శబరిమలలో నీకు తిరిగి దొరుకుతుందా ఆ సంపద? నేను వెల్త్ గురించి మాట్లాడతలేను, నా సనాతన హెల్త్ గురించి మాట్లాడుతున్నా. నా గుండె ధైర్యాన్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు బ్రదర్. నీ ఆత్మధైర్యం ఎప్పుడైతే సంకనాకుతుందో నువ్వు సనాతన సైనికుడు ఎట్లయితావు? నీ హక్కే నీకు తెలియకపోయా, నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నేను రోడ్ల మీద పోయి ప్రొటెస్ట్ చేయమని అంటలే. ఈ దేశంలో నువ్వు కరెక్ట్గా ఫైల్ చేసుకుంటూ పోతే అన్నీ సెట్ అవుతాయి. నీకు అడిగే దమ్ముందా ఫస్ట్? నీకు గొంతిడ్చి అడిగే దమ్ముందా ఫస్ట్ అని అంటున్నా. అడిగే దమ్మని ఎందుకు అంటున్నా తెలుసా? నీ సంఖ కిందకి దోసుకున్నారా చూడు ఏమేమి చేసిర్రు. 17th సెంచరీలల్లా ఆ టెంపుల్ పేరు కూడా తెలియకపోయా మనది. కైకోల తిథియా అనేది సిలంబన్ అని చెప్పి ఆభరణాలు చోరీ చేసిర్రు. 10 పాన్ అని అంట. వాచ్మెన్ పట్టుకున్నారు అని చేతులు నరికేసిర్రు దొంగై. గప్పుడే మంచుకుండేననిపించింది నాకు చట్టాలు. దాని తర్వాత 1950s
శివగురునాథ స్వామి టెంపుల్ తమిళనాడులా నటరాజ సోమస్కందర ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే విగ్రహాలు ఉండనో వాటిని చోరీ చేసిరు. కొన్ని దొరికినాయి, కొన్ని రీఇన్స్టాల్ చేసిరు. ఈ పంచాయతీ ఏమైన తర్వాత ఏడిపోయినాయి అవన్నీ? ఏం చేయాలి నేను ఇప్పుడు? 1959-62లా మెలకాసకుడి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కరైకల్లా యాంటిక్ ఐడిల్స్ పోయినాయి. అది వెస్టర్న్ మ్యూజియంలో దొరికినాయి. వాడు ఇస్తాడా? మనం తెచ్చినామా? మోడీ తెస్తానన్నాడు కదా, తేలే. మళ్ళీ దొంగతనం చేస్తున్నప్పుడు గడివికినవరా నువ్వు? 1992-2017 కాడుకొద్దాం. తమిళనాడులో వేరియస్ టెంపుల్స్ ఆడ అందుకే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేద్దామని అంటాడు. అన్న నాలుకే వాడిపో నన్ను ఇంట్లో పీనిగల ఇట్లనే తిడతా. ఓడరాను సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయనికే. వాడేమంటాడు తెలుసా? 1200 ఏన్షియంట్ ఐడిల్స్ ఏవైతే ఉంటాయి, పురాతన విగ్రహాలు ఇప్పటిదాకా దొరుకుతలేవు. నేను మాట్లాడతలేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాలు తీసుకొని మాట్లాడుతున్నా. నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా, డంకేపే చోట్ నిలదీస్తా. 2006 నుంచి 8 వరకు తీసుకుంటే బృహదేశ్వర టెంపుల్ తమిళనాడులో మన నటరాజు ఏదైతే బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుందో అది చోరీ కాబడ్డది, స్మగుల్ చేసిండ్రు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో దొరికింది అది. తర్వాత మోదీ సర్కార్ దాన్ని తీసుకొని వచ్చింది. 2023లా తిరుమల పరకమణిలా ఫారిన్ కరెన్సీ మిస్యూజ్ అయింది టెంపుల్ ఫండ్స్లలో. దాని తర్వాత గప్చుప్, చోరీ చుప్కే కీల ఖతం, దుకాణం బంద్. రీసెంట్ ఇయర్స్లో తీసుకొని చూస్తే అక్రాస్ ఇండియాలో క్యాషు, గోల్డ్, అరే నా శ్రీమన్నారాయణుడి కెంపు ఏమైంది అలా? నా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగుతున్నా, నా కెంపు మళ్ళా సాక్షాత్తు ప్రధాన అర్చకుడే మాట్లాడిండ్రు కదా అప్పుడు. ఏమా కెంపు? ఎడవాయా కెంపు? డేటా. నువ్వు నీ హక్కుల గురించి కొట్లాడిన నాడే నువ్వు హిందువు. నువ్వు ఆ రోజు మాట్లాడు. దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నడవయాడా? ఎగ్జిక్యూషన్ ఏంది? తెలంగాణలా తీసుకుంటే సుమారు 87,000 దేవాలయ శాఖ భూములల్లా ఎంత కబ్జా ఉందండి? దాని మీద కొట్లాడుతుంది ఏకైక సంస్థ రాష్ట్రీయ వానరసేన. రాష్ట్రీయ వానరసేన ఏడుంది? వీళ్ళకి నిజంగా ఏమైనా నిధులు ఉన్నాయా? వీళ్ళు ఏమైనా ఏమైనా సహాయం చేద్దామా? పక్కకు పెట్టు నిధులు, పోనీ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లకు మద్దతు ఇద్దామా? పోయి అదే నీ ఇంటికాడికి వచ్చి వక్ఫ్ వేస్తాడు చూడు, చిటుక్కున్న ఫోన్ దొరుకుతుంది. అన్న గిట్లా చేసిరే. మళ్ళీ అదే చిల్లర నా కొడుకులు కోర్టు తీర్పు వచ్చినాక కూడా నా పంచలింగ స్వామి దేవాలయం ఫలక్నుమా దగ్గర ఇప్పటివరకు యాక్షన్ లేకపోయి ఇప్పటిదాకా. మళ్ళీ ఏమంటారు దాన్ని అంటున్నా. చిన్న లాజిక్ పెడతారు, ఇది మా ఎండోమెంట్ది కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకు తర్వాత యాక్షన్ చేయడానికి? ఆల్రెడీ ఎండోమెంట్లలో ఉన్నదని చూపించినాక కూడా పహానీలల్లో ఇంకెంత కొట్లాడతారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడైతే కొట్లాడాలా, ఈడు కొట్లాడగలుగుతాడు అని చెప్పి మనం గెలిపించుకున్నాం చూడు, పదవి దొరకంగానే ఆడు పెదవి మూసుకున్నాడు. నిన్ను వెదవని చేసిండు. ఒక్క మనిషి ఎంతని కొట్లాడతాడు దేశం మొత్తంలో? నువ్వు ఆయనని దూషిస్తావు, 240 ఆపేసినావు. మళ్ళా చేసేది ఉండే, నువ్వు కల కూడా అన్నావరా ఇవన్నీ అయితే అని. 2014 కంటే ముందు నీకు వక్ఫ్ అంటే తెలుసారా? లీగల్ పంచులు మస్తు కొట్టొచ్చు. ఇట్లా ఆచరణ నీకు ఆభరణం కావాలా, అదే నీ అలంకరణ కావాలా, ఆ అనుభూతే నీ అనుభవం కావాలా. అప్పుడు కదా నీ ఆత్మ ధైర్యం పెరుగుతుంది, నీ ఆత్మ సమ్మానం పెరుగుతుంది. ఇవాళ అవమానపడ్డది హిందువు కాదు, శబరి గట్టునున్న నా అయ్యప్ప మళ్ళీ ఇంకొకసారి అవమానపడ్డాడు. నంగా నాచ్ దేవాలయంలోకి వచ్చి దిన్ దహాడే దొంగతనం చేసి 3 కిలోల బంగారం కరగబెట్టేసిరు. ఇంకేముంటుంది కదా? సరే ఇది అయ్యప్పదంట, అట్లెట్లా అమ్ముతున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా మనకు రాలేదా? అయిపోయిన తర్వాత ఇలా మనం అప్రోర్ షురు అయింది. తమిళనాడులో ఇది సర్వసాధారణం. ఇలా కేరళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మనం అందరం మాట్లాడతాం టెంపుల్స్ గవర్నమెంట్ క్లచెస్ నుంచి తీసేసేయాలా. మళ్ళీ నువ్వు అట్లీస్ట్ దీని గురించి చర్చ, అరే నీ అసుంటోడు నా అసుంటోడు ఇలా చర్చ చేసుకుంటుండంటే 2014లా మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతావు అని అన్నప్పుడే కదా ధైర్యం లేచింది. మళ్ళీ వెనకకి కూడా మాట్లాడిండా? చెంచా వీటికి ఇస్తే చెటాకు దమ్ము లేకుండా మీ అందరికీ, మనందరికీ. నేను కూడా ఉన్నా కదా అందులో. అదే 2014 తర్వాత డంకే పెచ్చోడు దీని అమ్మ జీవితం ఓడాడు, తగ్గేది లేదు. మనం కూడా మాట్లాడదాం మన హక్కుల గురించి అని చెప్పి మాట మొదలైంది. తీసేసేది ఉండే, వక్ఫ్ అయిపోతుండే. ఆర్టికల్ 370 కూడా తీసేసేది. అని నీకు తెలుసా ఆర్టికల్ 370 వక్ఫ్ అంటే? నీకు తెలుసా? వక్ఫ్ తీసేయాలి, నా ఇంటికి ఏమొచ్చింది తర్వాత ఇట్లా అంటుండే. నీకు తెలవాలా, నీకు అనుభవం కావాలా? గడివికి నామాలు ఇన్ని రోజులు నేను ఇలా సమర్థిస్తాను మోదీ గారికి. అరే గెలిచి వాడు వన్ కుటుంబాన్ని గెలిపించుకుంటున్నాడు ఆయన కటౌట్ పెట్టుకొని కొంతమంది, లేకపోతే ఆయనని తిట్టి అరే దోస్త్ అని ఉండని దుష్మన్ అని ఉండని
ఇద్దరు రోజు మోడీ గురించే మాట్లాడతారు. ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్. మళ్ళీ అలా డివోషన్ షేక్ అయిందా లేక సనాతన బంధువులు షాక్ అయినరా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై.